ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 11వ భాగం. తపస్సు చేసుకుంటూ నిర్ధూత కల్మషులై సంయతాహరులై వనంలో నివసించే మహామునులు కూడా వనంలో దొరికే పదార్థాలతో శార్ధకర్మలను చేసి వీరిని ప్రసన్నులను చేసుకుంటారు. నైష్టిక బ్రహ్మచారులు, ధర్మాచారులు, జితేంద్రియులు కూడా వీరిని అపరకర్మల ద్వారా పూజించి ధన్యులవుతారు. పృథ్వీపై గల 4 వర్ణాల వారు వీరికి శార్ధాలను పెట్టి ఉత్తమ గతులు అందుకోగలుగుతున్నారు. పాతాళంలో ఉండే రాక్షసులు సైతం తమ దంభ అహంకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానం చేస్తారు. రసాంతలాది ఇతర లోకాలలోని నాగాది జాతుల వారు అలాగే చేస్తారు. దేవతలు అంతే. పరార్థం కోసం అనగా ఇతరులకు ఉపయోగపడడం కోసం పితృయోనిలో ఉండి కూడా అమృత రూపులై విమానాల్లో ప్రయాణిస్తూ నిర్మల మనస్సుతో కష్టాల పాలైన యోగులకు వాటి నుండి వారు కోరుకుంటే జీవితం నుండి కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. పితృదేవతలు దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వధాభోజులై తమ పుణ్యఫలాలనొక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించే వారికి పితృదేవతలు ఇప్సితార్థ సిద్ధిని కలిగిస్తుంటారు. ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించే సామర్థ్యం కూడా వారికి ఉంటుంది. అగ్నిలో వ్రేల్చిన అవిష్యాహుతులకు సంతృప్తి చెంది బ్రాహ్మణుని శరీరంలో ప్రవేశించి శార్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించే పితృదేవతలకు నమస్కరిస్తున్నానని ఇంకా అనేక విధాలుగా పితృదేవతల మహృతాత్మని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్తుతి కొనసాగింది. మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథను చెప్పటంలో భాగంగా ఇలా అన్నాడు. హే క్రౌంచిక మునిశ్రేష్ఠ, రుచి ద్వారా ఈ విధంగా స్తుతింపబడిన తేజస్వరూపులైన అతని పితృగణం వారందరూ దశ దిశలను వెలుగులతో నింపేటంత ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమైనారు. అతడు వారిలో ప్రతి ఒక్కరిని మంత్రసహితంగా గంధాక్షతాదులతో పూజించాడు. పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమన్నారు. రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తనకు తగిన శ్రేష్ఠురాలైన దివ్య పత్నిని ప్రసాదించమని వేడుకున్నాడు. పితృదేవతలు రుచితో ఇలా చెప్పారు. ఓ మునిసత్తమా, నాయనా, ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకున్న పత్ని లభిస్తుంది. నీకామె ద్వారా పరమ పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరానికి 3 లోకాలకు అధిపతి కాగల రౌచ్యుడనే కొడుకు పుడతాడు. అతడు బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై 4 వర్ణాల ప్రజలను సృష్టించి చివరిలో ధర్మతత్వజ్ఞానాన్ని పొంది సిద్ధి నొందుతావు. ఇక నీ స్తోత్రం మమ్మెంతో సంతోషపెట్టింది కాబట్టి మేము ఇకపై ఈ స్తోత్రం ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్ము ప్రార్థించిన వారి పట్ల సుప్రసన్నులమై వారికి ఉత్తమ భోగాలను, ఆత్మ విషయక ఉత్తమ జ్ఞానాన్ని, ఆరోగ్యాలను, పుత్ర పౌత్రాదులను ప్రదానం చేస్తాం. శార్ధకర్మలలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా చదివితే మేమంతా అక్కడికి విచ్చేసి ఆ శార్ధ ఫలితాన్ని అక్షయం చేస్తాం. ఏ శార్ధకర్మలోనైతే ఈ స్తోత్రం చదవబడుతుందో అక్కడ మేము 12 సంవత్సరాలకు సరిపడినట్లుగా తృప్తి నొందుతాం. హేమంత ఋతువులో ఈ స్తవనం చేయువానిపై మా అనుగ్రహం 12 ఏళ్ల వరకు, శిశిరంలోనైతే 24 వసంత, గ్రీష్మ ఋతువుల్లోనైతే 16 సంవత్సరాల దాకా
ఈ వ్యక్తి పైన ప్రసరిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో శారద సమయంలో చదవబడే ఈ స్తుతి మా అందరికీ అక్షయ తృప్తిని ఇస్తుంది. అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా ఉంటుంది. ఇక శరత్కాలంలో శారద సమయంలో ఈ స్తోత్ర పఠనాన్ని గావిస్తే మేము 15 ఏళ్ల పాటు తృప్తి నొందుతాం. నాయనా రుచి, ఈ సంపూర్ణ స్తోత్రం ఒకచోట వ్రాయబడి ఏ గృహంలోనైతే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శారద కర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా విచ్చేసి ఆ యజమానిని అనుగ్రహిస్తాం. కాబట్టి ఓ మహాభాగా, మాకు శార్ధం పెట్టువారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ నీ ప్రవచిత స్తుతిని తప్పక వినిపించాలి అని చెప్పి పితరులు అంతర్ధానం చెందారు. తరువాతి కథను మార్కండేయ మహాముని ఇలా చెప్పాడు. పితృదేవతల కృప వల్ల ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రమ్లోచన అను పేరుగల అప్సరస ఆవిర్భవించింది. మనస్సుకి ప్రీతిని కలిగించే అందంతో పాటు అన్ని శుభలక్షణాలు గల వేరొక కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరించింది. ప్రమ్లోచన అతనితో, హే తపస్వి శ్రేష్ఠ, నేనొక అచ్చరను. వరుణపుత్రుడు మహాత్ముడనైన పుష్కరుని ద్వారా నాకీ అతిశయ సుందరి అయిన కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అను పేరుగల సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు. మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకు మనువే పుత్రునిగా పుడతాడు అని చెప్పింది. అలాగే అని సమ్మతించి ఆ నదీ తీరానికి మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటివాడు అయినాడు. వారి పుత్రుడే 13వ మనువు రౌచ్యుడు అని చెప్పి మార్కండేయముని క్రౌంచునికి అతిథి సత్కారాన్ని గావించి వీడ్కోళ్ళు పలికాడు. విష్ణు భగవానుని అమృత ధ్యాన స్వరూపం. సౌనకాది మహామునులారా, స్వయంభువ మనువాదిగా ఎందరో మహామునులు నిరంతర వ్రత యమ నియమ పూజాస్తుతి జప సహితంగా నిరతులై ఉండి శ్రీహరిని ధ్యానిస్తుంటారు. వారు ధ్యానించే విష్ణు భగవానుడు దేహేంద్రియ అహంకారములు లేనివాడు, రూపరహితుడు. ఆయన పంచభూతములచే అసంబద్ధుడు. అతడే అన్ని ప్రాణులకు స్వామిగా అందరినీ బంధనాలలో ఉంచి నడిపించే నియంతగా జగత్ప్రభువుగా విశ్వాన నెలకొని ఉన్నాడు. ఆయన చైతన్య రూపుడే కానీ నిరాకారుడు. ఏ ఆసక్తి లేనివాడైనా అందరి ఆసక్తులను తెలుసుకొనగలడు. అందరు దేవతల చేత పూజింపబడు మహేశ్వరుడు. ఆయనే తేజ స్వరూపుడై సత్వరజస్తమో గుణ భిన్నుడై కర్తృత్యాది శూన్యుడై వేల్పు విష్ణువు. ఆయన వాసనారహితుడు, శుద్ధుడు, సర్వదోషరహితుడు, పిపాసావర్జితుడు, శోకమోహాదులకు బహుదూరుడు. జరామరణాలు ఆయనకుండవు. మోహము ఆయననంటదు. సృష్టి కానీ ప్రళయం కానీ ఆయనకు లేవు. శ్రీహరి సత్యస్వరూపుడు, నిష్కల పరమేశ్వరుడు, నామరహితుడు, స్వప్న రుష్పిత్ రహితుడు, అవస్థాదులకు అధ్యక్షుడు, శాంతస్వరూపుడు, దేవాది దేవుడు. ఆయనే జాగ్రదాది మన అన్ని అవస్థలలోనూ ఉండేవాడు. నిత్యుడు ఆయనే కానీ ఆయన మాత్రం కార్యకారణ రహితుడు. అందరికీ అందరి ద్వారా కనిపించే మూర్త స్వరూపుడు, సూక్ష్మతమ స్వరూపుడు. శ్రీహరి అంటే కొండ కంటే పెద్దవానిగాను, చీమ కంటే చిన్నవానిగాను కనబడగలడు. జ్ఞాన దృష్టి గల కర్ణేంద్రియానికి వినబడగలడు. జ్ఞానులకు విజ్ఞానము, దివ్య దృష్టి కలవారికి పరమానంద స్వరూపం ఆయనే. విష్ణువును కనుగొనడానికి మామూలు జ్ఞానం చాలదు. తురీయ అనగా అత్యుత్తమ జ్ఞానం ఉన్నవాడికి ఆయన పరమరక్ష.
పరమారక్ష పరమాక్షర స్వరూపం తెలుస్తుంది. అన్ని ప్రాణులు ఆత్మస్వరూపుడు, సాక్షాత్ కళ్యాణ స్వరూపుడు, శివమును ఇచ్చువాడు, వికారహీనుడు, వేదాంత వేద్యుడు, వేదస్వరూపుడు, ఇంద్రియాతీతుడు, భూతేశ్వరుడు, శబ్ద రూప రస స్పర్శ గంధాలనేది పంచన్మాత్ర రహితుడైన అనాది బ్రహ్మం ఆయనే. ఈ శ్రీ మహావిష్ణువే పరమయోగి. పరమహంసల ద్వారా సంపుటిత బ్రహ్మరంధ్రంలో అహం బ్రహ్మస్మి అనే భావానికి మూలమై పరిజ్ఞాన మాత్రుడై ఉంటాడు. జితేంద్రియుడై ఈ జ్ఞానాన్ని పొంది హరిని చూడగలిగిన ఏ మానవుడైనా పరబ్రహ్మ స్వరూపుడు కాగలడు. ఇక విష్ణువుని అనగా నా యొక్క మూర్త ధ్యాన స్వరూపము వినిపిస్తాను అంటూ విష్ణువిలా వినిపించాడని సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్పసాగినాడు. విష్ణువు కోటి సూర్య ప్రభా సంపన్నుడు, అద్వితీయ జయశీలుడు, కుందపుష్ప గోదుగ్ధ సమాన ధవళ వర్ణుడు. మోక్షాన్ని కోరుకునే మునీశ్వరులు ఈట్టి స్వరూపములోనున్న శ్రీహరిని ధ్యానిస్తారు. ఆ స్వరూపము అత్యంత సుందరం. విశాలమైన శంఖంతో సహస్ర సూర్య ప్రభాకలితమై ప్రచండ జ్వాలామాలతో చుట్టబడిన ఉగ్రరూపం కల చక్రంతో శాంత స్వభావము ప్రస్ఫుటమగుచున్న సుందర వదనంతో రక్షణకే పుట్టినిల్లుగా చేతిలో సిద్ధంగానున్న గదతో విరాజిల్లే రూపమిది. ఈ శ్రీ మహావిష్ణువు రత్నములతో దేదీప్యమానమైన బహు మూల్య కిరీటాన్ని ధరించి ఉంటాడు. కమలాన్ని ధరిస్తాడు. వనమాలధారి అయి సమాన భుజస్కంధాలతో స్వర్ణభూషణాలతో శుద్ధ వస్త్రధారి అయి విశుద్ధ దేహం సుందర కాంతులీనుచుండగా వెలుగులను విరజిమ్ముతూ సర్వ కళ్యాణకారకమైన కమలంపై నిలబడి ఉంటాడు. శ్రీ మహావిష్ణువు స్వర్ణమయ శరీరుడై సుందర హారాలతో శుభంకర భుజ కీర్తులతో రత్నకంకణ కేయూరాలతో అలంకరింపబడి తన కాంతిలో అవి మెరుస్తూ ఉండగా కౌస్తుభమణి ఒకవైపు, లక్ష్మీదేవి మరొకవైపు ఒదిగి ఉండగా శోభాయమాన నేత్రాలలో కరుణతో నికిసలాడుతుండగా వెలుగులు విరజిమ్ముతుంటాడు. అణిమాది గుణసహితుడై జగద్దృష్టి సంహారాలను కావిస్తుండే శ్రీ మహావిష్ణువు మునులకు, దేవతలకు, దానవులకు కూడా ధ్యాన గమ్యుడు. అత్యంత సుందరుడు. బ్రహ్మాది దేవతల నుండి సమస్త ప్రాణి వర్గం యొక్క హృదయాలలో శ్రీహరి ప్రాణమై వెలుగొందుతుంటాడు. సనాతనుడు, అవ్యయుడు, అన్నిటినీ అందరినీ మించిన కృపాళువు, ప్రభువు నారాయణుడు, దేవాది దేవుడనైన శ్రీహరి మకరాకృతిలో నున్న కర్ణకుండలాలతో శోభిల్లుతుంటాడు. ఆయనే దుఃఖ వినాశకుడు, పూజకు అర్హుడు, మంగళమయుడు, దుష్ట సంహారకుడు, సర్వాత్ముడు, సర్వస్వరూపుడు, సర్వత్రగామి, భక్తుల సర్వగ్రహ దోష నివారకుడు అయిన భగవంతుడు. ఆయన నఖాల నుండి చల్లని వెన్నెలలు కురుస్తున్న అనుభూతి కలుగుతుంది. సుందరములైన వేళ్ళు వేణునాదకుని వేళ్ల వలె మృదువుగా వెలుగుతూ ఉంటాయి. జగత్తుకే శరణస్థలం జగన్నాథుడైన విష్ణువు. అందరికీ సుఖమునిచ్చు సంకల్పం, శక్తి ఆయనకున్నవి. సమస్త అలంకారాలచే అలంకృతుడై ఆ భూషణాలే తమ పుణ్యాన్ని చూసుకొని మురిసి మెరిసిపోతుండగా సుందర దేహమంతటా చందనపు పూత చల్లటి అందాన్ని ఇస్తుండగా సౌమ్య రూపుడై సర్వదేవ సమన్వితుడై నేనే అందరిలో నివసించి రక్షించు వాసుదేవుడను అనే భావంతో భాషించువాడు శ్రీ మహావిష్ణువు. అందరి భావనలలో ఉండేది కూడా ఆ వాసుదేవుడే. సూర్యమండలంలో వెలుగుతూ అగ్నిలో మండుతూ కనిపించేది కూడా ఆయనే. ఇట్టి స్వరూపమున్న విష్ణు భగవానుని ధ్యానించు.
మానవులు పరమగతిని పొందగలరు. ప్రాచీన కాలంలో యజ్ఞవల్క మహర్షి ఈ విష్ణు స్వరూపాన్ని ధ్యానించి ధర్మోపదేశ కర్తృత్వ అర్హత పొంది స్మృతికారునిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆ అధ్యాయాన్ని శ్రద్ధగా చదివిన వారికి కూడా పరమగతి ప్రాప్తిస్తుంది. వర్ణధర్మ నిరూపణ. సౌనకాది మహామునులారా, పరమశివుని ప్రార్థన మేరకు మహావిష్ణువు యజ్ఞవల్క మహర్షి ప్రతిపాదించిన ధర్మాలను ఇలా ఉపదేశించాడు. యజ్ఞవల్క మహర్షి మిథిలాపురిలో ఉన్నప్పుడు చాలామంది ఋషులు ఆయన వద్దకు వచ్చి ధర్మజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించారు. అన్ని వర్ణాల వారు చేయవలసిన దాన ధర్మాది కర్తవ్యాలను వినగోరారు. వారికేది బోధించిన లోక కళ్యాణానికే ఉపయోగపడుతుంది. జితేంద్రియుడైన యజ్ఞవల్క మహాముని సర్వప్రథమంగా విష్ణు భగవానుని ధ్యానించి ఆ ఋషులతో ఇలా చెప్పసాగాడు. మునులారా, ఏ దేశములోనైతే కృష్ణసారమును పేరుగల మృగాలు తిరుగాడుతుంటాయో అదే ప్రపంచంలో పరమ పవిత్రమైన దేశం. ఇదే నేటి భారతదేశం. ఆ దేశానికి చెందిన ధర్మాధిక విషయాలను వినిపిస్తాను. పురాణాలు, న్యాయశాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రాలు, శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, ఛందం, జ్యోతిష్యంతో పాటు 4 వేదాలు, ఇవే ఈ దేశంలోని 14 విద్యలకు ఆద్య స్థానాలు. మనువులు, విష్ణువు, యముడు, అంగీరుడు, వశిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శతాతపుడు, పరాశరుడు, అపస్తంభుడు, ఉశనుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, శంఖలిఖితుడు, హరీతుడు, అత్రి, అల్పజీవినైన నేను, మేమంతా ఆ శ్రీహరిని ధ్యానించి తద్వారా ధర్మోపదేశకులమైనాము. ధర్మమనగా పుణ్యమే. పుణ్యానికి ఉత్పత్తి హేతువులు శాస్త్ర విహిత దేశంలో, శాస్త్ర విహిత కాలంలో, శాస్త్ర విహితమైన ఉపాయంతో యోగ్యులైన పాత్రులకు అనగా విద్య చేత తపముచే సమృద్ధులైన బ్రాహ్మణులకు చేయబడు దానములు సర్వశాస్త్రోక్త కర్మలు. ఈ దానాలు, ఈ కర్మలే పుణ్యం యొక్క ప్రత్యేక విభిన్న రూపాలని తెలుసుకోవాలి. ధర్మ లేదా పుణ్యమునుత్పత్తి చేసే ఈ దాన కర్మములో ముఖ్య ఫలం అనగా పరమధర్మం, యోగం, చిత్తవృత్తి నిరోధం ద్వారా కలిగే ఆత్మదర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారమే. ఈ సాక్షాత్కారానికి దేశకాల నియమాలుండవు. అది ఎప్పుడైనా ఎక్కడైనా యోగం ద్వారా కలగవచ్చును. అయితే దానాలకు, కర్మాలకు దేశకాల పాత్రల ఆవశ్యక ఉంటుంది. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు విషయంలో సందేహాలుంటే వాటిని పరిషత్ అనగా ధర్మసభ తేల్చి చెప్పాలి. ఈ ధర్మ పరిషత్ వేద ధర్మశాస్త్ర పరిజ్ఞానులైన 4 సద్బ్రాహ్మణులతో ఏర్పడి ఉంటుంది. ఇదే కాక జనవంధ్యుడైన బ్రహ్మవేత్త, వేదశాస్త్ర జ్ఞాత అయిన బ్రాహ్మణుని మాటకు కూడా విలువ ఉంటుంది. ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను 4 వర్ణాలు ఉన్నాయి. ఇవి కులాలు కావు. ఆనాటి సమాజంలో వ్యక్తుల కర్మాచరణను బట్టి ఏర్పడిన వ్యవస్థలో భాగాలు మాత్రమే అను. వీరిలో పై 3 వర్ణాల వారిని ద్విజులంటారు. గర్భాధానం నుండి శ్మశాన పర్యంతం వీరి సమస్త క్రియలను మంత్రాల ద్వారానే చెయ్యాలి. గర్భాధాన సంస్కారం ఋతుకాలంలోనే చెయ్యాలి. గర్భ స్పందనకు పూర్వమే పుంసవన సంస్కారం చేయబడాలి. గర్భాధానానికి 6వ లేదా 8వ నెలలో సీమంతోనయనం సంస్కారం చేస్తారు. సంతానోత్పత్తి తరువాత జాతకర్మ, 11వ రోజున నామకరణం సంస్కారం, విధాయకాలు. 4వ నెలలో నిష్క్రమణ, 6వ నెలలో అన్నప్రాసన సంస్కారాలు గావించాలి. తరువాత వంశాచారాన్ని బట్టి చూడాకరణ సంస్కారాన్ని నెరవేర్చాలి. ఇలా సంతానానికి విహిత సంస్కారాలను శాస్త్రోక్తంగా దానాదిక యుక్తంగా చేయడం వల్ల బీజ అంటే శుక్ర గర్భ శోణిత
కారణోత్పన్నాలైన సర్వ పాపాలు నశిస్తాయి. స్త్రీలకు చేసే సంస్కారాలు అంటే పేరంటాలు, వివాహం తప్ప అన్ని సామాన్యంగా అమంత్రకాలే, అంటే మంత్రం అక్కర్లేదు. గర్భాధారణ నుండి కానీ జన్మగ్రహణ నుండి కానీ లెక్క కట్టి 8వ ఏట బ్రాహ్మణునికి, 11వ వర్షంలో క్షత్రియునికి, 12వ సంవత్సరంలో వైశ్యునికి ఉపనయన సంస్కారాన్ని సంపన్నం చేయాలి. దీన్ని గురువు చేత కానీ వంశాచారాన్ని బట్టి కానీ చేయించాలి. ఈ విధంగా ఉపనీతుడైన వటువుకు గురువు మహావ్యాహృతి సహిత వేదాన్ని చదివి చెప్పే శక్తి వచ్చేలా చేయాలి. అలాగే శౌచాచార శిక్షణని ప్రదానం చెయ్యాలి. ద్విజులు పొద్దున్న సాయంత్రం వేళల్లో ఉత్తరం వైపు తిరిగి, అదే రాత్రి అయితే దక్షిణాభిముఖంగాను మల విసర్జన చెయ్యాలి. తరువాత మలమూత్రాలు వాసన పోయేదాకా మట్టితో నీటితో కడుక్కోవాలి. ఈ పనిని జలాశయ మధ్యమంలో చేయరాదు. నూతుల వంటి వాటి వద్ద క్రింద చష్టాలపై కానివ్వవచ్చును. తరువాత శుద్ధ స్నానానికి పోయి ఇరు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత మోకాళ్ళపై చేతులనుంచి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చొని బ్రహ్మతీర్థాచమనము చేయాలి. కూప తటకాది శుద్ధ జలాలతో 3 మార్లు ఆచమనం చేసి అంగుష్ఠమూలంతో 2 మార్లు పెదవులను స్పృశించాలి. స్నానం ద్వారా శుద్ధి చెందవలసి వచ్చినప్పుడు ద్విజులు నురగా బుడగలు లేని నీటితో సర్వేంద్రియాలను శుభ్రపరచుకోవాలి. నదిలో కానీ మరే జలాశయంలో కానీ గుండెదాకా దిగి బ్రాహ్మణులు, గొంతుదాకా దిగి క్షత్రియులు, తాలువుకి కొంచెం క్రింది దాకా దిగి వైశ్యులు ఆచమనం చేసి శుద్ధులవుతారు. స్త్రీలు, శూద్రులు తాలువు దాకా దిగి ఆచమనం చేస్తే శుద్ధులవుతారు. ప్రాతస్నానంలో దైవత మంత్రమైన ఓం ఆపోహిష్ట అను పూర్తిగా పలుమార్లు పఠిస్తూ ఒళ్ళు తోముకోవడాన్ని పూర్తి చేసి జలాన్ని పోసుకుంటూ ప్రాణాయామ, సూర్యోపాసన, గాయత్రి మంత్ర పఠనం అనే పనులను కూడా చేసుకోవాలి. ఓం ఆపోజ్యోతి మున్నగు మంత్రాలు గాయత్రి మంత్రానికి శిరోభాగాలు. ఈ శిరోభాగయుక్తమైన ప్రతి మహావ్యాహృతికి ఒక్కొక్క మారు ప్రణవాన్ని జోడించి 3 మహావ్యాహతులతో గాయత్రి మంత్ర మానస జపాన్ని చేస్తూ నోటిలో ముక్కులో కదులుతుండే గాలిని నియంత్రించాలి. సాయంకాలం ప్రాణాయామం చేసి 3 జలదేవతా మంత్రాలను చదివి నీటిని తలపై చిలకరించుకుని పశ్చిమం వైపు కూర్చుని నక్షత్ర దర్శనం అయ్యేదాకా గాయత్రిని జపించాలి. ఇలాగే ఉదయ సంధ్యలలో కూడా గాయత్రిని జపిస్తూ తూర్పు వైపు తిరిగి సూర్యోదయం దాకా స్థిరంగా కూర్చొని ఉండాలి. ఈ 2 సంధ్యలలోనూ వంశాచారాన్ని బట్టి సంధ్యావందనం చెయ్యాలి. తరువాత అగ్నిహోత్ర కార్యమును కూడా చెయ్యాలి. తరువాత నేను అముకుడను అంటే ఏమీ రానివాడను అంటూ వృంధజనులకు అనగా గురువులకు, వృద్ధులకు ప్రణామం చెయ్యాలి. అటు పిమ్మట సమయమీయైన బ్రహ్మచారి ఏకాగ్ర చిత్తుడై ఆలోచనలను అటు ఇటు కదలాడనీయకుండా స్వాధ్యాయం చేసుకొని గురువుగారికి తనను తాను అధీనం చేసుకోవాలి. ఆయన పిలిచినప్పుడు పోయి విద్య నేర్చుకోవాలే కానీ నేర్పండి అని అడగడం సరికాదు. అడగడమే అవిధేయత. భిక్షాటన చేసి తెచ్చిన ద్రవ్యాన్ని గురుపాదాల వద్ద సమర్పించాలి. మనస్సు, మాట, శరీరము ఈ 3ంటిని ఎల్లప్పుడూ గురువుగారి హితంలోనే సంలగ్నం చేయాలి. బ్రహ్మచారి దండము, మృగచర్మము, యజ్ఞోపవీతము, ముంజమేకల అను వాటిని గౌరవంగా భావించాలి. అవే అతనికొక గుర్తింపునిస్తాయి. ఏ వర్ణం వారైనా బ్రహ్మచారిగా నున్నంతకాలం భిక్షాటనం చేయవలసినదే. బ్రాహ్మణుల గృహములకు పోయి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణులు క్రమంగా భవతి భిక్షాం దేహి, భిక్షాం భవతీ దేహి, భిక్షాం దేహీ భవతి అనే వాక్య ప్రయోగంతో యాచించాలి. భవతి అనగా అమ్మా అని ఆ ఇంటి శ్రీమూర్తిని సంబోధించుట.
భిక్షాటనానంతరము ఆశ్రమానికి వచ్చి అగ్నికార్యం చేసుకుని గురువుగారి ఆజ్ఞ అయినాక ఆపోషణ క్రియను పూర్తి చేసి సమానులతో కలిసి కూర్చొని వినయపూర్వకంగా ఆపోషణ పట్టాలి. తరువాత భిక్షాన్నమును నిందించకుండా ప్రీతి పురస్సరంగా తినాలి. మౌనంగా భోంచేయాలి. బ్రహ్మచర్య వ్రతంలోనున్నంతకాలం కరువు కాటకాలు లేని రోజుల్లో రోజు ఒకే చోట కాకుండా భిక్షాటన చేయాలి. బ్రహ్మచర్యాన్ని నియమ నిష్ఠలతో పాటిస్తూ మితంగానే భుజిస్తూ గడపాలి. ఎవరైనా తద్దినం శ్రాద్ధ భోజనాలకి పిలిస్తే మాత్రం పోయి వారు పెట్టినవన్నీ తినాలి. ఎందుకంటే పితృదేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి భుజిస్తారు కాబట్టి ఆ వేళలో కూడా తేనె, మద్యం, మాంసం, ఎంగిలి పదార్థాలను స్పృశించరాదు. బ్రహ్మచారి చేత విధి విహిత క్రియలన్నింటినీ చక్కగా చేయించి వానికి వేదమునందు శిక్షణనిచ్చినవాడే గురు శబ్దానికి అర్హుడు. యజ్ఞోపవీత ధారణ మాత్రమే చేయించి వేదాన్ని చెప్పేవానిని ఆచార్యుడు అంటారు. వేదంలోని ఒక దేశాన్ని మాత్రమే అధ్యయనం చేయించిన వానిని ఉపాధ్యాయుడని వ్యవహరిస్తారు. ఒక యజమానిచే వరించబడి అనగా గౌరవం మేరగా పూజింపబడి అతనిచే యజ్ఞమును సంపన్నము చేయించేవానిని ఋత్విక్ అంటారు. బ్రహ్మచారిగానున్నవానికి ఆ తరువాతి కాలంలో కూడా ఈ నలుగురు యథాక్రమంగా పూజార్హులే. వీరందరికంటే పూజ్యురాలు తల్లి. 4 వేదాలు అధ్యయనం చేయదలుచుకున్నవారు ఒక్కొక్క వేదానికి 12 సంవత్సరాల చొప్పున బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. అంతకాలం పాటు ఆశ్రమంలో ఉండుట సాధ్యపడని వారు అతిశయ ధీమంతులు అయితే 5 ఏళ్లకే ఈ వ్రతాన్ని కుదించుకోవచ్చు. కేశాంత సంస్కారం 16వ, 22వ, 24వ ఏట క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు చేయబడాలి. ఈ వర్ణాల వారికి ఉపనయనం కూడా క్రమంగా ఆయా వయసు పూర్తయ్యే నాటికి తప్పనిసరిగా చేయబడి ఉండాలి. లేకుంటే వారు పతితులై సర్వధర్మాచ్యుతులై పోతారు. వ్రాత్య స్తోమమను క్రతువును చేసిన తరువాత అది కొంతకాలం గడిచిన తరువాతనే వారికి మరలా యజ్ఞోపవీత ధారణకు యోగ్యత కలుగుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణ పురుషులకు ద్విజులని పేరు. ద్విజ అనగా 2 మార్లు పుట్టినవారని. తల్లి కడుపున తొలిసారి పుడతారు కదా, అది కాక ఉపనయనమైనప్పుడు మరలా పుడతారు. అది 2వ జన్మ క్రింద లెక్క. కాబట్టి వారు ద్విజులు. శ్రౌత స్మార్త యజ్ఞాలను, తపశ్చర్య అంటే చాంద్రాయనాది వ్రతాలను, శుభకర్మలను, ఉపనయనాది సంస్కారాలు బోధించగలిగేది వేదమొక్కటే. ద్విజులకు అందుకే వేదమే పరమ కళ్యాణ సాధనము. అలాగే వేద మూలకములగు స్మృతులు కూడా వేదాధ్యయనం చేయగానే సరికాదు. ప్రతిదినము ఋగ్వేదమును అధ్యయనం చేసేవాడు దేవతలను తేనెతోనూ పాలతోనూ, పితరులను తేనెతోనూ నేతితోనూ తృప్తిపరచాలి. అంటే శాస్త్రోక్తంగా పూజించి నైవేద్యం పెడితే వారు దిగివచ్చి స్వీకరించి సంతసిస్తారు. మిగతా 3 వేదాలలో దేనిని ప్రతిదినం అధ్యయనం చేసేవారైనా నేతితో, అమృతంతో పితరులను, దేవతలను సంతోషపెట్టాలి. అలాగే ప్రతిదినం వాకోవాక్యం, పురాణం, నారశంసి, గాంధిక ఇతిహాసాలు, విద్యాలను అధ్యయనం చేసే ద్విజుడు పితరులను, దేవతలను మాంసం, ఫలాలు అంటే పాలు, అన్నములతో తృప్తిపరచాలి. ఈ దేవతలు, పితరులు కూడా ఒకని వల్ల సంతృప్తులైతే వానికి అన్ని శుభాభిష్టాలను ప్రసాదిస్తారు. ఏ యజ్ఞ ప్రతిపాదిత వేదభాగాన్ని అధ్యయనం చేస్తామో ఆయా యజ్ఞ ఫలాలను పొందుతాము. అంతేకాక భూమి, దాన, తపస్సు, స్వాధ్యాయ ఫలాలను కూడా పొందగలము. నైష్ఠికుడైన బ్రహ్మచారి తన ఆచార్యుని యొక్క సాన్నిధ్యంలోనే ఉండాలి.
ఆయన లేకుంటే ఆ కుటుంబ సభ్యుల వద్ద ఉండాలి. వారంతా కలిసి ఎక్కడికైనా పోయినప్పుడు తనచే ఉపాసింపబడు అగ్ని అనగా తన వైశ్వానరాగ్ని శరణంలో ఉండాలి. ఈ రకంగా భోగాలను వదిలి మెదడును పెంచి శరీరాన్ని కృశింప చేసుకొని జితేంద్రియుడై బ్రహ్మచర్యాశ్రమమును జీవించిన వానికి జన్మ చివర్లో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పునర్జన్మ ఉండదు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.